నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసుకుందాం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతను చూచి వారిని రక్షించి బాధపడిన వారిని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారము చేసెను. చూసారండి, మరి మోషే సకల విద్యలను అభ్యసించి మాటలందు కార్యములందును ప్రవీణుడై ఉండి తన ప్రజలను రక్షించాలి అనుకున్నాడు. మరి ఐగుప్తిని చంపిన మరునాడు ఇద్దరు ఇశ్రాయేలు పోరాడుకొనుచుండగా వారిని శాంతిపరచాలని చూశాడు. మరి వారు మోషేను తృణీకరించారు అని వాక్యము అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 26వ వచనంలో మనము చూసుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ మోషే భయపడి అక్కడ నుండి పారిపోయాడు. కానీ 40 సంవత్సరాల తర్వాత దేవుడు మోషే జీవితంలో తన ప్రణాళికను నెరవేర్చుకోవటం కోసము మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటకు దేవుడు మోషేను అధికారిగా మరి విమోచనకు కారకుడిగా మరి నియమించాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ వాక్యం వింటున్న నీవు మరి ఎప్పుడైనా తృణీకరించబడ్డావా? ఎవరి చేతైనా మరి తృణీకరించబడ్డావా? మరి సామెతలు 11:2 ప్రకారం అయితే వాక్యం సెలవిస్తుంది, తన పొరుగు వానిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. మరి వాక్యం సెలవిస్తుంది 1 కొరింథీ 1:29 వచనం ప్రకారము ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు ఈ రోజు గనక ఎన్నిక లేని వాడిగా ఉన్నావా? ఎన్నిక లేని దానిగా ఉన్నావా? తృణీకరింపబడ్డ దానిలాగా ఉన్నావా? నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు అంటున్నాడు, మరి మనుషులు తృణీకరిస్తున్నారని బాధపడకు, కృంగిపోకు. దేవుడు మరి భయపడకుమని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను ఎన్నిక లేని వాడిగా మరి మనుషులు అనుకుంటుంటే కనుక దేవుడి నిన్ను ఎన్నికైన వారిగా మరి దేవుడు నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడి నిన్ను ఎన్నుకుంటున్నాడు అని ఆదరిస్తూ ప్రభు పనిలో సాక్షిగా ముందుకు సాగిపోతావా నా కుమారుడా, నా కుమార్తె? ఒక్క నిమిషం మనం ఈరోజు ప్రార్థించుకుందాం. ఎందుకంటే ఎంతమంది అయితే ఆ స్థితిలో ఉన్నారో, ఎంతమంది అయితే ఈ రోజు నాకెవ్వరు లేరు, నేను చీదరింపబడిన స్థితిలో ఉన్నాను, తృణీకరింపబడిన స్థితిలో ఉన్నాను, పారిపోయిన స్థితిలో ఉన్నాను అని కనుక నీవు ఈరోజు అనుకుంటున్నట్లయితే దేవుని వాగ్దానాన్ని ఈరోజు చేతిలో పట్టుకొని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రములనైనా ప్రభ. అవునైనా ప్రభ, ఎన్నిక లేని వాడునైనా మోషేనైనా, నోటి మాంద్యము కలవాడునైనా ప్రభ, ఎన్నోసార్లు పారిపోయిన వాడు. కానీ ప్రభానైనా నీ ప్రణాళికలో ప్రభా నేను తన నిలబెట్టుకొని ప్రభానైనా ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ప్రభ, విమోచకుడిగా ప్రభా నేను మీరు నియమించారు నైనా ప్రభ. ఇదిగో ఎంతమంది అయితే బిడ్డలు అలాంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నారో నైనా ప్రభ, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభ, వారిని ఎన్నికైన జనముగా ప్రభా నైనా మీరు మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు నైనా ప్రభ. వారందరినీ తలగా ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభ నీ చేతులకు సమర్పించుకుంటూ ప్రభ ఈ వాక్యాన్ని ప్రభ వారి హృదయాల్లో పదిలపరుచుకునే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.